శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జిల్లాలకు గుండెకాయ లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం ఉందని, డిజైన్ల నిర్మాణం, నిర్వహణ లోపం ఉందన్నారు. మామ అల్లుడు ఎన్ని కుట్రలు చేసినా పాపాలు పోవన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల ప్రాజెక్టులో ఎన్నో లోపాలున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపితే పరిసర గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా సీఎం రేవంత్ ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ప్రాజెక్టును సందర్శించారు. కాళేశ్వరం రిపేర్ చేసే ఉద్దేశం ఏమన్నా ఉందా? పుస్తకాలు చదువుకున్న వాళ్ళని సలహా అడిగిన ఎట్లా రిపేర్ చేయాలి, దాని ప్రకారం అది రిపేర్ చేస్తాము. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఈ మొత్తం గోదావరి జలాలకు శ్రీపాద ఎల్లంపల్లి అనేది గుండెకాయ లాంటిది, జంక్షన్ లాంటిది. రాజపేట రైల్వే జంక్షన్ మొత్తానికి గోదావరి జలాలకు మన శ్రీపాద ఎల్లంపల్లి జంక్షన్. ఎక్కడి వైపు నీళ్లను కదిలించాలన్నా, లిఫ్ట్ చేయాలన్నా, పంపు చేయాలన్నా ఇదే మనకు జంక్షన్. కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్ ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యం కూడా అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. మీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి ఏడుగంట దగ్గర ఎన్నిక ఏడబోయాలి, అన్నారంలో కలిపోయాలి, ఆడెందుకు ఏడబోయాలి, సిటీలో అయిపోయాలి, ఆడెందుకు ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు 3 రకాల రూపాయలు కార్యక్రమాలు ఏదైనా మోసింది అనుకోవాలి. కూలి దాంట్లో ఇలా చాలా గ్రామాలే కూర్చిపెట్టకపోతాయి. ఈ వైఫల్యాల మీద ఏమైనా కేసులు నమోదు చేస్తారు సార్? కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడ చెప్తాడు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. వర్ష ఏదైతే నిన్న 2-3 రోజులుగా తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది. సో గతంలో చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా 40 సెంటీమీటర్ల పైగా వాళ్ళ జిల్లాలో వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కామారెడ్డికి సంబంధించి మేజర్ ఇంపాక్ట్. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది, వర్షపాతం ప్రాంతం. సో ఈ తీవ్ర వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రోడ్లు డ్యామేజ్ అయ్యాయి, పలు కాలనీలో నీట మునిగాయి, ప్రాజెక్టులు తీవ్ర ఓవర్ఫ్లో అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక దశలో ఆ వర్షం అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే పెను బీభత్సం జరిగేది. సో పెను విపత్తు వచ్చే అవకాశం ఉండే. సో కానీ అదృష్టవశాత్తు ఈ వర్షానికి కొంత ఆర్థికంగా నష్టం జరిగిన ప్రాణ నష్టం జరగలేదు. చాలా మంది వరద ప్రాంతాల్లో మునిగి తేలిపోయారు. సో నిన్నటి నుంచి కూడా వరదలో ఇప్పటికి కూడా చాలా గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. సో వాటికి ఆహారం దొరకక చాలా ఇబ్బందులకు గురయ్యారు. సో ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కాస్త వర్షం తేరుకోవడంతో, వర్షం తగ్గడంతో ఇక సీఎం ప్రభుత్వం కూడా కొంత సహాయక చర్యలకు స్పీడ్ పెంచింది. అదే సందర్భంలో ఎవరైతే వర్షభావ ప్రాంతాలు ఉన్న వారికి అందరికీ కూడా మంత్రులు వెళ్లి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శించి వీలైనంత వరకు సహాయక కార్యక్రమాలు అందేలా చూస్తున్నారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా హెలికాప్టర్ ద్వారా, ఏరియల్ వ్యూ ద్వారా వర్షభావ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శించారు. ఆ తర్వాత కామారెడ్డి, మెదక్ జిల్లాలో వర్షం వల్ల ఎంత ఎఫెక్ట్ జరిగింది అనేది ఏరియల్ వ్యూ ద్వారా ఇప్పటికే ఒక ఏరియల్ వ్యూ ద్వారా చూశారు. సో పరిశీలించిన అనంతరం ఇప్పుడు కామారెడ్డిలో, నెక్స్ట్ మెదక్ లో కూడా రివ్యూ చేయబోతున్నారు. ఏం జరిగింది, వరద వల్ల ఎంత నష్టం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నట్టుండి వాళ్ళకి కామారెడ్డి జిల్లా జరిగిన నష్టానికి ఏ మేర మనకు సాయం చేయగలుగుతాము. సో ఒకవైపు ప్రభుత్వ పరంగా సాయం చేస్తూనే కేంద్రం నుంచి కూడా ఏదైనా నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. సో ఎంత పంట నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది, రోడ్లు ఎంత దెబ్బతిన్నాయి, సో ఎవరికైనా ప్రాణ నష్టం జరిగిందా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా అధికారుల నుంచి తీసుకుంటున్నారు. మరోవైపు ఇంకొక 3-4 రోజులు వర్షం తగ్గినా కూడా 3-4 రోజులు ఈ యొక్క వరద ప్రభావం ఉంటది. సో వాళ్ళందరూ కూడా కాలనీలో ఇప్పటికే వారికి తినే ఆహార వస్తువులన్నీ కూడా తడిచిపోయాయి, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ తడిచిపోయాయి. సో వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకు కొంత సేఫ్ సైడ్ గా ఏదైనా సహాయం చేయాల్సి ఉంటుందా,
ఓ రకంగా ఆర్థికంగా ఏదైనా సాయం చేయాల్సి ఉంటుందనే దానిపైన కూడా ఈ రోజు రివ్యూ చేసే అవకాశం ఉంది. సో ఇదొక వైపు అయితే వరదకు సంబంధించి. ఇప్పుడు దీంట్లో భాగంగా ఇప్పుడు ఏరియల్ వ్యూకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కొంత పొలిటికల్ కామెంట్స్ కూడా చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి సందర్శన వెళ్ళినప్పుడు అక్కడ చూస్తూనే కొన్ని పొలిటికల్ కామెంట్స్ చేశారు. సో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జలాలకు మొత్తంగా కూడా గుండెకాయ లాంటిది. అలాంటి మొత్తం గుండెకాయ లాంటిదని చెప్తూనే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేకమైనటువంటి నిర్మాణ లోపాలు ఉన్నాయి, సాంకేతిక వైఫల్యం ఉంది, డిజైన్ లోపాలు ఉన్నాయి, అదే విధంగా నిర్వహణ లోపాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా మరొకసారి కాళేశ్వరం ప్రాజెక్టు పైన కీలకమైన కామెంట్ చేశారు. సో ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అదే విధంగా మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసుకొని కొంత పొలిటికల్ కామెంట్ చేశారు. సో వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అనేక తప్పిదాలు చేశారు, ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళ పాపాలు పోవని చెప్పేసి కొంత తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. అదే సందర్భంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్ట్ లో అనేక లోపాలు ఉన్నాయి. సో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నీళ్లను నింపితే పరిసర గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అనడం తీవ్రతే. ఒకవైపు ఇటీవల ఏదైతే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు డ్యామేజ్ అయిందో ఆ తర్వాత కొంత పొలిటికల్ గా వర్షాభావ పరిస్థితుల్లో ఉంటే కాళేశ్వరం దగ్గర వరద ఎక్కువగా ఉంది. సో వాటిని ఎత్తిపోతల ద్వారా కనీసం నీటిని మళ్లిస్తే బాగుంటుందని చెప్పేసి బీఆర్ఎస్ ఇటీవల కాలంలో అనేకమైనటువంటి ఫలితాలు డిమాండ్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే రైతాంగానికి లాభం జరగాలంటే కొంత వాటర్ ఎత్తిపోసి అవకాశాలంత మేర రైతాంగానికి సాగునీటిని అందించాలంటే ఖచ్చితంగా ఎత్తిపోతల ద్వారా నీటిని లిఫ్ట్ చేయాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు దానికి కౌంటర్ గానే సీఎం రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చర్చ జరుగుతోంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు మళ్లిస్తే నీళ్ళకి నింపితే అది ఆటోమేటిక్ గా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గతంలో మేడిగడ్డ డ్యామేజ్ చూసాము, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి పునరావృతం అవుతుంది. అందుగురించే మేము నీటిని నింపట్లేదు అంటే ఎందుకంటే నిర్వహణ గురించి వాటర్ ప్రాజెక్టులో నీటిని నింపడానికి కొంత ముందు వెనుక ఆలోచిస్తున్నామని చెప్పేసి అనే ఆ రకంగా మాట్లాడాడు. అదే సందర్భంలో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎలాగో ఇప్పటికే జస్టిస్ పినాకిని కృష్ణ నివేదిక ఇచ్చింది. దానిపైనే ఈ నెల 30 తేదీ నుంచి కూడా చర్చ జరగబోతుంది. అసెంబ్లీ రాష్ట్ర శాసనసభలో ఒక తుది నివేదిక పైన చర్చిస్తాము. అదే రకంగా అన్ని రకాలుగా దానిపై చర్చించి ఫైనల్ ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం ఇప్పుడు కొంత పొలిటికల్ గా తీవ్ర సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఒకవైపు వరదలతోని ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తీవ్రంగా ఇబ్బంది పరిస్థితులు ఉంటే, మరోవైపు 30 తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అది పర్టికులర్ గా కాళేశ్వరం సంబంధించి ఒకవైపు ఇప్పుడు గోదావరి వల్ల ఇన్ఫ్లో ఎక్కువ ఉండి లక్షల క్యూసెక్లు సముద్ర పాలవుతుంది. ఇలాంటి సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తావన తీసుకొచ్చి దానిపైన డిజైన్ లో నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పి సీఎం అనడం వెనుక నెక్స్ట్ ఫర్దర్ గా అసెంబ్లీలో ఏం జరగబోతుంది, ఎలాంటి చర్చ జరగబోతుంది అనేది మాత్రం మనం ముందే మనం స్మెల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్ రావు టార్గెట్ గానే అసెంబ్లీలో కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతనే దానిపైన ఒక నిర్ణయం ఫైనల్ గా డిసిషన్ తీసుకునే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇలాంటి ప్రభుత్వ పరంగా విచారణకు ఆదేశిస్తారా లేకుంటే నెక్స్ట్ చర్యలు తీసుకుంటారా డైరెక్ట్ గా అనేది మాత్రం కాస్త మనం వేచి చూడాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల పైన కూడా బీఆర్ఎస్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు వస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సింది పోయి హెలికాప్టర్ ద్వారా చేసుకుంటూ ఆలస్యం చేసి అక్కడ వరద బాధితులకు సహాయం అందించాల్సింది పోయి ప్రభుత్వ పరంగా సహాయం అందలేదు, ఆలస్యం అవుతుంది. వారికి భరోసా ఉండాల్సిన ప్రయత్నంలో ఇప్పుడు కూడా రాజకీయాలు చేయడం సరికాదు అని చెప్పేసి కొంత బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. ఎందుకంటే ఎంతో మంది వేలాది మంది కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో వేలాది మంది సిరిసిల్ల జిల్లాకు సంబంధించి వేలాది మంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వ పరంగా భరోసా అందించాల్సింది పోయి ఇలాంటి తరుణంలో వరద బాధితులను భరోసా ఇవ్వడానికి లేకుంటే వరద బాధిత ప్రాంతాలను పర్యటించడానికి వెళ్లిన సీఎం అది కూడా ఏరియల్ వ్యూలో వెళ్లి ఇలాంటి పొలిటికల్ కామెంటరీ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నుంచి వస్తోంది. సో మొత్తానికైతే ఇప్పుడు రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మాత్రం కాళేశ్వరం టార్గెట్ చేసుకొని చేసిన కామెంట్స్ మాత్రం తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. దీనిపైన ఒకవైపు బీఆర్ఎస్ తీవ్రంగా సీరియస్ అవుతా ఉంటే కాంగ్రెస్ మాత్రం
ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పరిస్థితుల కారణం బీఆర్ఎస్ఏ అని చెప్పేసి చెప్తా ఉంది. సో మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ మొత్తం కూడా కొంత పొలిటికల్ గా కొంత రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుందని చెప్పవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. పుస్తకాలు చదువుకున్న వాళ్ళని సలహా అడిగిన ఎట్లా రిపేర్ చేయాలి దాని ప్రకారం అది రిపేర్ చేస్తాము. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఈ మొత్తం గోదావరి జలాలకు శ్రీపాద